14-15 వచనాలు చదువుకు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. హల్లెలూయా. చాలు. ఇక్కడ చూసినట్లయితే నిన్న మొన్న దేవుడు మనలను లోకానికి ఉప్పు వలె ఉండాలని, ఉప్పు ఏ విధంగా అయితే లోకానికి కానీ వస్తువులకు కానీ ఉపయోగపడుతూ ఉంటున్నదో, ఉప్పు వల్ల ఎటువంటి ఉపయోగము ఉంటున్నదో, అదేవిధంగా మనము ఈ లోకానికి ఆ విధంగా మార్పు చెంది అనేకులను రక్షించే విధంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిచ్చి ఉంటున్నది. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క ఉప్పు యొక్క మరొక స్వభావం ఏంటంటే, మనలను మనము జాగ్రత్త చేసుకోకపోతే మనము నిస్సారమైపోతూ ఉంటాం. ఎందుకంటే మత్తయి సువార్తలో చెబుతూ ఉంటాడు, ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట్లు వెతుకుతూ, నీరు లేని చోటు ఎక్కడ కనబడనందున తాను వదిలి వచ్చిన ఇంటికి మరలా చేరి ఏ విధంగా అయితే ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటం వలన తనకంటే చెడ్డమైన మరియు 7 దెయ్యాలను వెంట పెట్టుకుని వచ్చి అక్కడ కాపురం ఉంటాయంట. హల్లెలూయా. అలాగే ఒక అపవిత్ర ఆత్మ ఈ లోకం నుండి వేరు చేయబడిన తర్వాత మనము భద్రపరచుకోకుండా వాక్యం అనే యొక్క వెలుగుతో మనము నింపబడకుండా, వాక్యం అనే ఉప్పుతో మనము నింపబడకుండా, మన హృదయము ఖాళీగా ఉన్నప్పుడు ఆ యొక్క అపవిత్ర ఆత్మ నీరు లేని చోట్లు వెతుకుతూ ఉంటుందంట. నీరు లేని చోటు అంటే నీరు వాక్యానికి సాదృశ్యముగా ఉంటున్నది. అటువంటప్పుడు వాక్యముతో నింపబడిన వారే అనేకులు ఉండటం వలన, వాక్యము అడుగు జాడల్లో నడిచేవాళ్ళు అనేకులు కనబడటం వలన ఆ యొక్క అపవిత్రాత్మ నేను ఎవరినైతే వదిలి వచ్చానో అదే ఇంటికి వెళ్తాను, ఎందుకంటే నాకు ఇంకా వేరే స్థలం దొరకట్లేదు. అందరూ వాక్యముతో నింపబడిపోయిన వ్యక్తులు ఉన్నారు. అందరూ వాక్యముతో అనుసంబంధము కలిగి ఉన్నారు. అందరూ దేవుని మీద ఆధారపడి ఉన్నారు. కనుక నేను వదిలి వచ్చిన ఇల్లు తప్ప నాకు మరో అవకాశం ఉండదని వచ్చి ఆ స్థలాన్ని చూసినప్పుడు ఆ స్థలము వాక్యముతో నింపబడకుండా, మరి వేరే దానితో నింపబడకుండా ఖాళీగా ఉండటం వలన అదే ఆ యొక్క అపవిత్రాత్మ తాను రావటమే కాదు, కానీ తనతో పాటు మరి 7 చెడ్డ దెయ్యాలను తీసుకొని వస్తాయంట. హల్లెలూయా. దేవుని రక్షణ పొందిన మనము, బాప్తిస్మం పొందిన మనము నిన్న చెప్పుకొని ఉన్నాం, లోకముతో అనుసంబంధము కలవకుండా
ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏమి ఉండదు. మనము రక్షణ పొందుకున్నాం, దేవునిలో ఎదుగుతూ ఉంటున్నాం, కానీ లోకంతో కలవడం లేదు, లోకాచారాలు అనుసరించడం లేదు. నేను రక్షణ పొందిన బిడ్డను, దేవుణ్ణి అంగీకరించాను, వీటికి నేను దూరంగా ఉండాలి అని నువ్వు నిష్టగా ఉంటున్నావు, కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే వాక్యం నీలో లేదు కాబట్టి మరలా అపవిత్రాత్మ వచ్చి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి దారుణముగా ఉండటానికి తనతో పాటు చెడ్డ దెయ్యాలను తీసుకొని వస్తాయంట. కాబట్టి రక్షణ పొందిన మనము ప్రతిదినము వాక్యము చదవాలి, ప్రతిదినము ప్రార్థన చేయాలి, ప్రతిదినము దేవుని యొక్క క్రియలు మన హృదయంలో నింపబడపోతే మన యొక్క జీవితం మొదట స్థితి కంటే ఇంకా రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యం చేత నింపబడకపోవడం చేత ఇంకా అధ్వానంగా మారిపోతూ ఉంటుందంట. కాబట్టి అటువంటి స్థితి మనము కలిగి ఉండకూడదు. ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే వెలుగు, ఆ యొక్క ఉప్పు ఏ విధంగా అయితే ఉపయోగపడుతూ ఉంటున్నదో ఈ వెలుగు కూడా మనము చూసినట్లయితే వెలుగు యొక్క ప్రాధాన్య లక్షణం ఏంటి? వెలుగు యొక్క ప్రాధాన్య లక్షణం, వెలుగు అనేది వెలుగునిస్తుంది. హల్లెలూయా. వెలుగు అనేది వెలుగునిస్తూ ఉంటుంది. అలాగే క్రైస్తవుడు దేవుని ప్రేమను లోకానికి చూపించేవాడిగా ఉండాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనము చూస్తూ ఉంటాము కదా. ఎఫెసీ పత్రిక 5:8 వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి. చాలండి. ఇక్కడ మనము చూసినట్లయితే పూర్వము మనము చీకటిగా ఉన్నామంట. హల్లెలూయా. పుట్టుకతోనే ఎవరు వెలుగు సంబంధులు కారు. పుట్టుకతోనే దేవుని లక్షణాలు మనలో లేవు. మన తాత ముత్తాతలు క్రైస్తవులై ఉండొచ్చు, వారిని బట్టి నీకు పరిశుద్ధత రాదు. వారి కుటుంబంలో నువ్వు పుట్టినా మొదట నువ్వు పాపివే, వెలుగు నీలో లేదు, నువ్వు చీకటి సంబంధివే. ఎప్పుడైతే నీ హృదయమును వాక్యముతో నింపుకుంటావో, దేవునితో అనుసంబంధము కలిగి ఉంటావో, అప్పుడు మాత్రమే నువ్వు వెలుగు సంబంధివి. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు వెలుగై ఉన్నారు. క్రీస్తు నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు శ్రమ అనుభవించి సిలువలో మరణించి ఆ యొక్క కార్చిన రక్తం ద్వారా నిన్ను నన్ను శుద్ధులుగా చేశాడు. కాబట్టి నువ్వు నేను వెలుగుగా మార్చబడి ఉన్నాము అని భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనలను మనం పరీక్షించుకుందాం. మనము ఇప్పుడు వెలుగై ఉన్నామా? ఇప్పుడు కూడా చీకటి క్రియలే మనలో ఉంటున్నాయా? ఇప్పుడు కూడా చీకటి బ్రతుకుతూనే ఉంటున్నామా? క్రీస్తు యేసునందు కడగబడిన తర్వాత కూడా చీకటి క్రియలే మనలో ఉంటున్నాయా?
ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో కూడా భక్త పౌలు చెబుతూ ఉంటాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. సమస్తమును కొత్తవాయెను. ఎఫెసీ పత్రికలో చెబుతుంటున్నారు, పూర్వమందు చీకటి అయి ఉన్నారు అని, క్రీస్తు యేసునందు వెలుగై ఉన్నారు అని. అదే ఇక్కడ కొరింథీ పత్రికలో చెబుతున్నాడు, క్రీస్తునందు ఉంటే నువ్వు నూతన సృష్టిగా ఉండాలి, నూతన క్రియలు నీలో ఉండాలి, చెడు క్రియలు నీలో నుండి వెడలిపోవాలి. క్రీస్తులో లేనప్పుడు నువ్వు విచ్చలవిడిగా జీవించి ఉండవచ్చు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఓసన్న గారు చక్కని పాట రాశారు, యేసయ్య నేను వెన్నంతగానే ఆజ్ఞల మార్గం కనిపించింది. హల్లెలూయా. యేసయ్యలోనికి వచ్చిన తర్వాత ఒక నియమం ఉంది మనకి. నువ్వు కొన్ని క్రియలు చేయకుండా నిన్ను నువ్వు చంపివేసుకోవాలి. హల్లెలూయా. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, నిన్ను నువ్వు చంపివేసుకోవాలి. నిన్న మనం పాట పాడుకొని ఉన్నాం, దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవడం అంటే మనల్ని మనం పొడుచుకొని చచ్చిపోవటం కాదు. నీకు ఇష్టమైన క్రియలు చేయకుండా దాన్ని ప్రభువు కొరకు వదిలేయాలి. ప్రభువు కొరకు నీ ఇష్టాన్ని వదులుకోవటమే నువ్వు చనిపోవటం అంటే. హల్లెలూయా. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నీకు ఇష్టమైనవి వదిలిపెట్టు. అప్పుడు నువ్వు క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చబడతావు అని చెబుతూ ఉంటున్నాను. హల్లెలూయా. కొంతమంది మిషనరీస్ వచ్చి మన దేశమునకు వెలుగుగా నిలబడిన పరిస్థితులు మనందరికీ తెలిసినది. ఇక్కడ మనం చూసినట్లయితే విలియం కేరీ గారు రాకముందు ఎన్నో ఆచారాలు జరుగుతూ ఉండేవండి. ఎటువంటి ఆచారాలు అంటే, మొట్టమొదట పుట్టిన కుమారులను కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఏ బిడ్డ అయినా ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి నదిలో వేసేవాళ్ళంట. హల్లెలూయా. ఎందుకంటే నది దేవత మనల్ని కరుణిస్తూ ఉంటుంది అని వాళ్ళ యొక్క ఆచారం. ఇటువంటి ఆచారాలన్నీ విలియం కేరీ అంతరించిపోయేలాగా చేశాడు. దేశానికి వచ్చి వెలుగుగా నిలబడి ఉన్నాడు. ఆనాటి దినాల్లో విలియం కేరీ రాకముందు భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సజీవ దహనం చేసేవారు. ఇవన్నీ కూడా తీసివేసి ఒక వెలుగు స్వభావం కలిగిన వ్యక్తిగా విలియం కేరీ నిలబడి ఉన్నాడు. నీవు నేను లోకానికి ఎటువంటి క్రియలు చూపిస్తూ ఉంటున్నాం, ఎటువంటి ఉపయోగకరంగా దేశానికి మనము నిలబడుతూ ఉంటున్నాం. ఇంకా మనము ఒక వ్యక్తిని లేడీ వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఆమె పేరు ఏమీ కార్ మైకెల్ గారు. ఆమె కూడా
చెన్నైకి వచ్చి ఉన్నారు. ఒక ఆ, ఒక స్లమ్ ఏరియాకు వచ్చి ఉన్నారు. భేద స్థితిలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న కార్యాలు కొట్టివేయటానికి, అక్కడ వ్యభిచార కార్యాలు జరుగుతూ ఉండేవంట. యవ్వన బిడ్డలను, టీనేజ్లో ఉంటున్న బిడ్డలను తీసుకొని వచ్చి వారి చేత వ్యభిచార క్రియలు చేపిస్తూ డబ్బులు సంపాదించుకునే ఆ పరిస్థితులు కలిగి ఉంటున్న ఆ ప్రాంతానికి వారి మధ్యకు వచ్చి వారితో కలిసి వారు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధమైన వస్త్రధారణతో ఉంటున్నారు, అటువంటి వస్త్రాలు వేసుకొని వారితో కలిసి వారితో సహజీవనం చేస్తూ వారితో మాట్లాడి వారిని పిలిపించి, మీకు ఒక్కరోజు ఇక్కడ వ్యభిచారం చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి అని కనుక్కొని ఆ డబ్బంతా నేను మీకు ఇస్తాను, ఈరోజు మీరు నేను మీతో మాట్లాడటానికి అవకాశము కలిగించండి అని వారితో మాట్లాడి దేవుని మాటలు చెప్పి వారి మధ్య సువార్త చేసి వారు కష్టపడి పని చేసుకొనుటకు కొన్ని సంవత్సరాల క్రితం మన సంఘంలో అక్కడ లేనమ్మటి చర్చిలో ఉంటున్నప్పుడు కొంతమంది వచ్చి మనకు ఫెనాయిల్ తయారు చేయటం, క్యాండిల్స్ తయారు చేయటం నేర్పించారు, గుర్తుందా? అలాగే ఆ యొక్క లేడీ వారి పరిస్థితులు మార్చివేసి, మీరు ఈ విధంగా కాదు, ఈ విధంగా జీవించవద్దు, మీకు కొన్ని పనులు నేర్పిస్తాము, మిషన్ కుట్టడం లేక ఏమన్నా వస్తువులు తయారు చేయటం, ఇటువంటి క్రియలు వాళ్ళకి నేర్పించి వారి మధ్యలో ఉన్న వ్యభిచార పనులను అంతరించిపోయేలా చేసి ఉన్నది. మన దేశానికి మనము ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాం, ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటున్నాం, ఏ విధంగా క్రీస్తు యొక్క వెలుగుని ఇవ్వగలుగుతూ ఉంటున్నాం అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. వెలుగు యొక్క లక్షణమే వెలిగించడం. వెలుగు యొక్క లక్షణం ఏంటి? వెలిగించడం అని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము అటువంటి క్రియలు చేసి అనేకులకు ఉపయోగకరంగా ఉండే బిడ్డలముగా ఉండాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనమును కూడా మనము ఒకసారి చూసుకున్నట్లయితే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. 21వ వచనం కూడా చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమై ఉండి కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా భాగ్యమని ఎంచుకోలేదు. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు దేవుని స్వరూపముగా ఉండి కూడా అంత కోట్ల దూతలతో స్తుతింపబడేవాడిగా ఉండి కూడా ఈ లోకమునకు వచ్చి నేను మహిమతో ఉండటం కంటే పాపంలో నశించిపోతున్న ప్రజలను రక్షించడమే విలువైన పని అని ఈ లోకమునకు వచ్చి సొంత కార్యాలే కాకుండా
ఇతరుల కార్యాలు చూడాలని పౌలు భక్తుడు చెబుతున్న ప్రకారము నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి తన మహిమనంతా వదిలి ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనము చూస్తూ ఉంటాం. కనుక నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? మహిమ దేహంతో ఉన్న దేవుడే తనను తాను తగ్గించుకొని నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకమునకు దీనుడిగా వచ్చినప్పుడు ఆయన రూపంలో ఉన్న నీవు నేను ఇంకా ఆయన మహిమను తెలియజేసే బిడ్డలముగా ఉండవలసిన బాధ్యత ఎంతగానో ఉన్నదని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనమును కూడా మనము చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపినవాణి అదేనా కరెక్ట్. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. చాలు. లోకములో ఉన్నప్పుడు నేను వెలుగుగా ఉన్నాను అని. ఆయన ఇప్పుడు లోకంలో ఉన్నాడా? ఇప్పుడు లోకంలో ఉన్నాడా? ఇప్పుడు లేడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు లోకంలో? క్రీస్తు స్వరూపంలో ఉన్న నీవు నేను ఉన్నాం. కాబట్టి ఆయన లోకంలో ఉన్నప్పుడు వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పోలికలో ఉన్న నిన్ను నన్ను లోకమునకు వెలుగుగా ఉండమని చెబుతూ ఉంటాను. హల్లెలూయా. లోకమునకు నీవు నేను వెలుగును ఇవ్వగలుగుతూ ఉంటున్నామా అనేది మనము చూసుకోవాలి. ఎందుకంటే గలతీ పత్రికలో క్రీస్తును ధరించిన మనము క్రీస్తును లోకానికి చూపించాలి. ఇప్పుడు మనం ఏదన్నా ధరించుకున్నామనుకో ఏం కనపడుతుంది? మనం ఏం ధరించుకుంటామో అదే కనపడుతుంది. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న మనలో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. ఎందుకంటే క్రీస్తు లోకానికి వెలుగుగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు యొక్క వెలుగును లోకానికి నీవు నేను చూపించే బిడ్డలముగా ఉండాలి. ఎందుకంటే లోకములో ఉంటున్న సృష్టిలో ఉంటున్న సూర్యుడు చంద్రుడు చూసినట్లయితే సూర్యుడు స్వయంగా ప్రకాశింపగలడు, కానీ చంద్రుడు సూర్యుని దగ్గర హెల్ప్ తీసుకొని సూర్యుని దగ్గర వెలుగు తీసుకొని ప్రకాశిస్తాడు నైట్ టైంలో. అలాగే నీతి సూర్యుడిగా ఉన్న క్రీస్తును కలిగిన మనము క్రీస్తు యొక్క వెలుగును లోకానికి చూపించే బిడ్డలముగా ఉండాలి. ఎందుకంటే మనము చూసినట్లయితే ఈ యొక్క వెలుగు విషయంలో కూడా అన్నీ ఒకే వెలుగుని ఇవ్వవు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వెలుగు ఈ లైట్ పెట్టించారు. ఈ లైట్ ఎందుకు పెట్టించారు? ఇవి ఎక్కువ వెలుగుని ఇవ్వడము లేదని పెట్టించారు కదా. అలాగే మన శక్తి మేరకు మనము
దేవుని యొక్క వెలుగును చూపించే బిడ్డలముగా ఉండాలి. ఎందుకంటే ఓసన్న గారు వెలిగినంత విధంగా మనము వెలగలేకపోవచ్చు, కానీ మన శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా మనము క్రీస్తు యొక్క వెలుగును లోకానికి చూపించే ప్రయత్నము చేయాలి. ఎందుకంటే లోకంలో అనేక బల్బులు ఉంటున్నాయి. కొన్ని ఆండ్రాయిడ్ వాళ్ళు కలిగిన వెలుగునిచ్చే బల్బులు ఉంటాయి. కొన్ని 60, కొన్ని 30. జీరో బల్బు కూడా ఉంటుంది. హల్లెలూయా. ఆ జీరో బల్బుగా మనము ఎప్పుడు ఉండకూడదు. జీరో బల్బు అంటే ఏంటి? క్రీస్తును అంగీకరించి లోకానికి వేరై జీవించడమే కాదు, మనం ఇంకా వెలగాలి, వెలుగునివ్వాలి, వెలిగించే బిడ్డలముగా ఉండాలి. అనేకులను మన వెలుగులోనికి నడిపించే బిడ్డలముగా ఉండాలి. ఎందుకంటే మనం చదువుకొని కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు. ఇప్పుడు ఏదైనా అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటున్నాం, అక్కడ ఒక వెలుగు ఉన్నది. ఆ వెలుగు మనకు మరుగగా ఉంటుందా? కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వెలుగుతుంది, ఎవరో ఉన్నట్టున్నారు, ఎవరో ఈ ప్రాంతంలో ఉన్నారు, మనకేం భయం లేదు అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా మనుషులు నివసిస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే ఆ వెలుగు ఎలాగైతే మరుగై ఉండదో, దేవుని చేత వెలిగింపబడిన నీవు నేను కూడా మరుగై ఉండకూడదు. అందుకే దీపం వెలిగించి కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టరు, కానీ ఇంట నుండి వారందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీద పెడతారు. చివరి మాటలు చెబుతూ ఉంటున్నాను. వెలుగుగా ఉన్న నువ్వు నేను ఎక్కడ వెలుగుగా ఉండాలి? ఎక్కడ వెలుగుగా ఉండాలి? ఇప్పుడు ఇక్కడ లైట్ వేసాం, అదే పక్క గల్లీలో వెలుగునిస్తుందా? మొదట మన చర్చిలో వెలిగిస్తుంది, ఆ తర్వాత మూల మూలలకు ప్రాకిపోతుంది. అలాగే క్రీస్తు చేత వెలిగింపబడిన నీవు నేను మన కుటుంబంలో వెలుగుగా ఉండాలి. మన కుటుంబంలో విచ్చలవిడిగా ఉంటూ బయట పేరు తెచ్చుకుంటే అది నిజమైనదే కాదు. ఏదో సామెత ఉంది కదా, దూరపు కొండలు నునుపు అంటారు. వారు నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో చూస్తూ ఉంటారు కాబట్టి అబ్బా చాలా భక్తిపరుడు అంట. నిత్యము చూచుచున్నది మన కుటుంబస్తులు కాబట్టి వారి ద్వారా సాక్ష్యము కలిగిన బిడ్డలముగా నీవు నేను ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును. ఆమేన్.